పెట్టడానికి సహాయం తెచ్చండి ప్రభా. ఉత్తమమైనది, అవసరమైనది ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. విలువైనది వెండిగానైనా ఇక నా జుంటు తేనె దారాల కన్నాను, బంగారం కంటేను, వెండి కంటేను విలువైన నీ మాటల మీద మేము దృష్టి నిలపడానికి సహాయం తెచ్చండి. ఈ కృపను అనుగ్రహించండి ప్రభు. మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినమంతా కూడా చెప్పబడుతున్న మాటను ధ్యానిస్తూ ప్రభు, అర్థం చేసుకుంటూ దాన్ని ప్రభా ఇగో నాయన నీకు వందనాలు, స్తోత్రాలు. దాని ప్రకారం జీవించడానికి సహాయం తెచ్చండి. కృపను అనుగ్రహించండి ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు. మీ దాసుడిని మీ చేతులకు అప్పగిస్తుండగా ప్రభా, నీ నోటి బోరగా వాడుకుని ప్రభా ఇగోనైనా ఆయన ముఖాంతరంలో నుంచి మాతో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంకనూ ఎవరైతే ప్రభా ఇగో రాలేని స్థితిలో ఉన్నారు, నీ బిడ్డలను ప్రభా దర్శించండి, నిలువెచ్చని స్థితిని తీసివేయండి ప్రభా. ఆశ కలిగి ప్రభా నీ సన్నిధిలో ఎదురు చూసే భాగ్యము ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. మీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. మీకు వందనాలు. సహవాసాన్ని ఇంకనూ అంతకంతకు దీవించి ఆశీర్వదించి వాక్య ప్రత్యక్షతలో ముందుకు నడిపించి ప్రతి ఒక్కరము సత్యము గూర్చిన అనుభవ జ్ఞానం గలవారమై ప్రభా నీ ఎదుట నిందారహితులంగా నిర్దోషులంగా జీవించడానికి ప్రభా మీకు వందనాలు, స్తోత్రాలు. నడవడానికి సహాయం తెచ్చండి. కృపను అనుగ్రహించండి ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు. అనేకులకి సాక్షులుగా జీవించడానికి సహాయం తెచ్చండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. నీ నుంచి నేర్చుకున్న ప్రతి అంశాన్ని ప్రభా, వాక్యం ద్వారా నేర్చుకున్న ప్రతి అంశాన్ని ప్రభా మేము అనుసరిస్తూ ప్రభా మా క్రియల్లో చూపిస్తూ నీ నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా ఉండడానికి సహాయం దయచేసి కృపను అనుగ్రహించమని, తద్వారా మీరే మహిమ పొందమని, సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తున్నాను. నేను తగ్గించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్న మా పరలోకపు తండ్రి. ఆమేన్. షాలోమ్, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో ఇంతవరకు ప్రార్థించిన మీ అందరికీ, ప్రార్థనలో ఏకీభవించిన వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినపు కృప మా అందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఈ సమయంలో ఈ రోజుకి సంబంధించిన వాక్య భాగంలోకి వెళ్ళే ముందు ఎవరైనా సరే క్లుప్తమైనటువంటి టెస్ట్ మని సాక్ష్యం చెప్పేవారంటే చెప్పండి. తర్వాత సాక్ష్యం అయిపోగానే వాక్యానికి మనం వెళ్దాం. ఎవరైనా ఒకరు. వెళ్ళారా? దేవుని ఉపకారము, దేవుని మేలు అనుభవించిన వారు ఎవరు లేరా? మనం అందరి ముందు మాట్లాడడానికి. వాక్య ప్రత్యక్షతను అనుభవించి ఈ వారం నేర్చుకున్న అంశంలో నుంచి ఎవరైనా మాట్లాడితే మాట్లాడు. ఇక్కడ ఉన్న వాళ్ళు అంతమంది వెనస్డే బైబిల్ స్టడీని విన్నారు. వెనస్డే బైబిల్ స్టడీలో లేని వాళ్ళు ఎవరు ఇక్కడ?
బుధవారం బైబిల్ స్టడీలో లేని వాళ్ళు. నేను లేను అయ్యగారు. ఒకరేనా? మిగతా వాళ్ళు నేను లేదు. 2, నేను లేనన్నా. 3, నేను కూడా లేను అయ్యగారు. 4, నేను 5, లేను పాస్టర్ గారు. 5, 6, నేను కూడా లేను పాస్టర్ గారు. 7, 8, నేను కూడా లేను. 8, 9, నేను ఇక్కడ లేనన్నా. 10, నేను కూడా 11. లేను. ఓకే. రెండో ప్రశ్న అడుగుతాను. ఎంతమంది రోజు బైబిల్ చదువుతారు? బైబిల్ చదవని వాళ్ళు ఎవరు? ప్రతిరోజు వాక్య ధ్యానంలో ఏకీభించని వాళ్ళు ఎవరు? ప్రతిరోజు వాక్య ధ్యానంలో ఏకీభవించని వాళ్ళు ఎవరు? అందరు చదువుతున్నారు. పోనీ, ఇక్కడున్న మీ అందరికీ లాస్ట్ ప్రీవియస్ ఇంతకుముందు మాట్లాడిన ఈ వారానికి సంబంధించిన ఏదైతే పోర్షన్కి సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేయబడ్డాయి కదా, పర్టికులర్గా ఈ వారం ఏం చూశారు? బైబిల్ స్టడీలో లేని వాళ్ళందరూ కూడా ఈ వారం ఏమైనా చూశారు? బైబిల్ స్టడీలో లేని వాళ్ళు ఈ వారంలో ఏమైనా వీడియో చూసారా? పాతయి వెనస్డే బైబిల్ స్టడీలో లేమో, ఓకే. పాత వీడియోలు ఏమైనా చూసామా? చెప్పండి. అంటే ఇప్పుడు చెప్పిన వాళ్ళు ఎవరైతే బైబిల్ స్టడీలో లేమన్నారో, సెకండ్ క్వశ్చన్ అడిగాను. రోజు బైబిల్ స్టడీ చదివే దాంట్లో ఏకీభవిస్తున్నామా? చదివే దాంట్లో ఏకీభవిస్తున్నాం. సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్, లేదు అని అందులో లేకపోయినా అట్లీస్ట్ పాత ఏమైనా చూసాం వీడియో, లేకపోతే ఏదైనా ఫాలో అయ్యామా? సో జవాబు లేదు ఎవరి దారి. చూసాం అయ్యగారు. చూసాను. ఫస్ట్ 2 చూశాను. ఏ సంవత్సరం పలానా? అయ్యగారు, అవి ఏ సంవత్సరం అవి? అదే రూట్స్ ఆఫ్ కమాండ్మెంట్స్ చూశాను. అదే ఏ సంవత్సరం అది? 21. రెండు వేల సంవత్సరం, 2001 సంవత్సరం, 2020, 2021 సంవత్సరం చూశాను. అవును. కానీ మనం 2026లో ఉన్నాం. ఓకే, ఈరోజు వాక్యంలోకి వెళ్దాం.
ఎంతమంది సండే మెసేజ్ విన్నారు? ఇది ఒకటి చెప్పండి. ఐమ్ సారీ. సండే మెసేజ్ ఎంతమంది విన్నారు ఇక్కడ? షలోమ్ అన్న, నేను విన్నానన్న. గుడ్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ విన్నారు? సండే మెసేజ్ విన్నారు అందరూ? విన్నాను. సండే మెసేజ్ ప్రకారం విన్నామైంది. వినని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మేము వెళ్ళలేదు అయ్యగారు. వినలేదు. ఓకే. వినని వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? అందరూ విన్నారు. నేను వెళ్ళలేదు. సండే నేను వినలేదు. నేను వెళ్ళలేదు పాష. వెళ్ళలేదు పాస్టర్. ఓకే. శ్రావణి వినలేదమ్మా? వెళ్ళలేదు పాస్టర్ గారు. మరి అది మెసేజ్ పెట్టింది ఎవరు? కింద కామెంట్ పెట్టింది ఎవరు? నీ పేరు మీద కామెంట్ ఉన్నట్టుంది కదా, నువ్వేనా పెట్టింది? కాదా? పడుతుంది పాస్టర్ గారు. వాక్యం ఏం లేదు కానీ కామెంట్ పెట్టినావు. సరే, ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పండి. మేఘము అని మేఘం గురించి మాట్లాడాను సండే. మేఘం యొక్క యాజమాన్యం అని. మేఘం అంటే దేవుని యొక్క సన్నిధి లేదా క్రీస్తు ఆత్మ అని అర్థం. పరిశుద్ధాత్మ లేదా క్రీస్తు ఆత్మ అని అర్థం. ఒక యాజమాన్యం నుంచి చనిపోయి ఇంకో యాజమాన్యంలోనికి ప్రవేశించడం. ఇది సండే మాట్లాడుకుంది. క్వశ్చన్ ఏంటంటే, ఒక యాజమాన్యం నుండి చనిపోయి ఇంకో యాజమాన్యం కిందికి రావడం. ఒకటి ఆన్సర్ చేయండి నాకు. అంతకుముందు యాజమాన్యం ఫరో యాజమాన్యం, ఐగుప్తు యాజమాన్యం. దాని నుండి ఎర్ర సముద్రంలో దాటి బయటకు వచ్చి ఫరో చనిపోయాడు. ఫరో సైన్యము ఇంకా ఫరో యొక్క ఆధిపత్యం నశింపజేయబడింది. మేఘం యొక్క కంప్లీట్ ఆధిపత్యం క్రిందికి వచ్చేసాం. మేఘం అంటే దేవుని యొక్క ప్రెసెన్స్, దేవుని సన్నిధి, ఆయన సంపూర్ణమైనటువంటి సన్నిధి. దీన్ని ఇప్పటి భాషలో ఇప్పుడు మనం దీన్ని ఎలా అన్వయించుకోవాలి? దీన్ని ఇప్పుడు ఎలా అన్వయించుకుంటాం? పాస్టర్ గారు ప్రార్థన చేశారు. కృపాకర్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తూ వాడారు పదాన్ని. మనం ఎక్కడుంటే అక్కడ మేఘం ఉండదు. మనం ఎక్కడుంటే అక్కడ మేఘం ఉంటుందా? మేఘం ఉన్న చోట మనం ఉండాలి. మేఘం ఉన్న చోట మేము ఉండాలన్న. మేఘం ఉన్న చోట మనం ఉండాలి. మేఘం యొక్క నడిపింపు క్రింద మనం ఉండాలి. అయితే దీన్ని క్రొత్త నిబంధన భాషలో చెప్పాలంటే, లేకపోతే ఇప్పుడున్న మన తరానికి దీన్ని అన్వయించాలంటే, పాపం చేయవాడు పాపానికి బానిస. పాపము చేయవాడు పాపమునకు బానిస. పాపం అంటే ఆజ్ఞాతిక్రమం పాపం. అంటే మనిషి దేనికి బానిస? మనిషి దేనికి బానిస అంటే ఆజ్ఞ అతిక్రమించడం. ఆజ్ఞాతిక్రమానికి బానిసలం.
పాపం చేయవాడు పాపానికి దాసుడు. పాపం అంటే అజ్ఞాతిక్రమం. అజ్ఞాతిక్రమం ఎలా సాధ్యం అంటే అవిధేయతను బట్టి. అవిధేయత, డిసొబీడియన్స్ అండ్ సబ్మిట్ చేసుకోకపోవడం, వీటికి మనం బానిసలమై ఉన్నాం. ఈ బానిసత్వం నుంచి బాప్తిసంలోనికి వచ్చాం, తిరిగి జన్మించాం. తిరిగి ఎక్కడికి జన్మించామంటే దేవుని యాజమాన్యం క్రిందికి రావడానికి, దేవునికి బానిసలు అవడానికి మనము. ఇశ్రాయేలు నాకు బానిస అంటాడు, నా దాసుడు అని లేవియాకాండం 25వ అధ్యాయంలో చదువుతాం. పాపమునకు, ఐగుప్తుకు బానిస అయినటువంటి వ్యక్తి దేవునికి బానిసలుగా మారే, అనగా దేవుని నడిపింపు, దేవుని యాజమాన్యం క్రిందికి వచ్చే జీవితమే ఆత్మీయ జీవితం. అంటే ఆజ్ఞాతిక్రమము, అవిధేయత, డిసొబీడియన్స్, లేకపోతే ఒక క్రమము లేనటువంటి లైఫ్ స్టైల్, ఒక క్రమము లేని లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో, ఇది అంతకుముందు మన దాని యాజమాన్యం క్రింద ఉన్నాం. అవిధేయత క్రింద ఉన్నాం. నేను ఒక మాట రాసి ఉంటుంది, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాట రాసి ఉంటుంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చదవండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. మీరు వాటిని చేర్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి. ఎవరెవరైతే అవిధేయులై ఉన్నారో, ఎవరెవరైతే ఆజ్ఞాతిక్రమం చేస్తున్నారో, ఆ ఆజ్ఞాతిక్రమం చేసే అవిధేయులైన వాళ్ళందరికీ అవిధేయతను ప్రేరేపించే శక్తికి అధిపతి అయినటువంటి వాడు వాయుమండల అధిపతి. అదొకసారి కంటిన్యూ చేయండి. మీరు వాటిని చేర్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవ ఉగ్రతకు పాత్రులమై ఉంటుంది. సో అవిధేయత, డిసొబీడియన్స్, లేకపోతే క్రమం లేకపోవడం, ఇది ఆజ్ఞాతిక్రమం, ఇది పాపము. దీనికి బానిసలమైనటువంటి మనము మేఘం క్రిందికి వచ్చాం, మేఘం యొక్క యాజమాన్యం క్రిందికి వచ్చాం. మనం ఎక్కడుంటే అక్కడ మేఘం ఉండదు, మేఘం ఉన్న చోట మనం ఉండాలి. చాలాసార్లు ఈ వాక్యాన్ని మనం వాడతాం కదా, ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో ఏమవుతుంది? వారి మధ్యలో నేను ఉంటానండి. ఆ మాటకి అర్థం ఏంటో తెలుసా? వారి మధ్యలో నేను ఉండడం అంటే ఎక్కడ 2-3 కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను అనే మాటకి మనం కూడున్న చోట ఆయన ఉంటాడు అని మనం అన్వయిస్తాం. అసలు విషయం ఇది మేఘం యొక్క నడిపింపు గురించి మాట్లాడే ఇంటర్ప్రిటేషన్. అది అంటే ఇశ్రాయేలీలు మేఘం క్రిందికి వచ్చారు అనేది ఏదైతే ఉందో, మేఘం యొక్క నడిపింపు క్రిందికి వస్తారు. వాళ్ళు వెళ్ళిన చోటికి మేఘం రాదు, మేఘం క్రింద వాళ్ళు ఉండాలి. మేఘం యొక్క నడిపింపు క్రింద, ఆత్మ యొక్క నడిపింపు క్రింద, అథారిటీ క్రింద వాళ్ళు నడిపించబడతారు. తర్వాత ఇంకొక విషయం ఇక్కడ ఏంటంటే, నేను ఒక 2 కొండల గురించి మాట్లాడుకున్నాను. ఆజ్ఞలు, దేవుని ఉపదేశం దొరికే కొండ, సీనాయ, సియోనా. సీనాయి కొండ. దేవుని వాక్యం సీనాయి కొండ నుంచి వస్తుందా, సియోన్లో నుంచి బయలుదేరుతుందా? సియోన్లో నుంచి వస్తుంది. దేవుని దీవెన సియోన్లో నుంచి వస్తుందా, సీనాయి నుంచి వస్తుందా? దేవుడు సియోనులో నుండి దీవిస్తాడు. సియోన్లో నుండి దీవించబడతాం. సియోన్లో నుండి ఉపదేశం వస్తుంది, సియోన్లో నుండి వాక్యం వస్తుంది. సియోన్లో నుండి వచ్చే వాక్యానికి అథెంటికేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అథెంటికేషన్ అంటాం. సో అథెంటికేషన్ అండ్ దానికి సంబంధించిన
ఒక ఏమంటామంటే ఒక అథారిటీ ఉండాలి. అందుకే పౌలు అంటాడు దైవ వాక్యాన్ని బోధించేటప్పుడు దేవోక్తులను బోధించినట్టు బోధించమంటాడు. వాక్యము దేవోక్తులను బోధించినట్టు బోధించమంటాడు. అంటే అది సియోన్లో నుంచి వచ్చింది అన్న అథారిటీతో బోధించమంటాడు. దాన్ని అథెంటికేషన్, వాక్యం యొక్క ఇంటర్ప్రిటేషన్, దేన్ని పడితే దాన్ని ఎలా పడితే అలా ఇంటర్ప్రిట్ చేయడానికి ఎవరికి పడితే వాళ్ళకి హక్కు లేదు. అలా చేసినటువంటి కాలమును దేవుడు చూసి చూడనట్టు వదిలేసిన కాలము ఒక సమయంలో ఇంకా ఆగిపోతుంది. అది ఇంకా ఆగిపోతుంది ఆ విషయం. తర్వాత గమనించండి ఒకసారి, దేవుని వాక్యం బయలుదేరేది సియోన్లో నుంచి, సీనాయి నుండి కాదు. సీనాయి అనేది జస్ట్ ఒక పిక్చర్ మాత్రమే. సియోన్లో నుంచి బయలుదేరే దేవుని వాక్యానికి ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. అందుకే సియోన్లో నుంచి వచ్చినటువంటి దేవుని ఆజ్ఞలు ఏవైతే వచ్చాయో ఆ ఆజ్ఞలు వచ్చినటువంటి దినము షవ్వత్, వారములు, లేకపోతే పెంతెకోస్తు పండుగ అంటాం. ఆ పెంతెకోస్తు పండుగకి అందరూ కూడా సీనాయికి వెళ్ళరు. ఎవరు? ప్రతి ఒక్కరూ, ప్రతి పురుషుడు సియోనులో కనపడాలి, సియోనులో దేవుని యొద్ద కనపడాలి. దీని గురించి మాట్లాడుతూ సియోనుకున్న ఇంకొక పేరేంటి? మీకు తెలిసిన పేర్లన్నీ చెప్పండి. సియోనుకున్న పేర్లు, సియోనుకున్న పేరు, మీకు తెలిసిన పేర్లు. పరలోక రాజ్యం. ప్లీజ్ మీకు కొంచెంసేపు మాట్లాడకండి. ఇంకా సియోనుకు ఉన్న పేర్లు చెప్పండి. సియోను అనే కొండకు ఉన్న పేర్లు చెప్పండి. సియోనుకున్న పేర్లు. సియోన్ అని దేనంట? యెరూషలేము. యెరూషలేం. అదే యెరూషలేం అనేది సిటీ. అది సియోన్ అనేది ఒక కొండ. ఆ కొండకున్న పేర్లు ఏమేమి పేర్లు ఉన్నాయి? ఇంకా వేరే పేర్లు ఏమున్నాయి? మోరియా పర్వతం. ఎస్, మోరియా పర్వతం. మోరియా పర్వతం. ఇంకా నా గద్దె స్థలం. కొండ పేరు, కొండ పేరు. మోరియా, సియోను, ఇంకా హెర్మోను. కాదండి. హెర్మోన్ నుండి సియోనుకు వాటర్ సప్లై వస్తుంది. ఇంకా సియోనుకు సీనాయికి మధ్య డిస్టెన్స్ చెప్తా. సియోనుకు సీనాయి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది తెలుసా? 500 కిలోమీటర్. 500 కిలోమీటర్స్ ఉంటుంది. దాదాపుగా 500 కిలోమీటర్ల డిస్టెన్స్ అది. సియోనుకు సీనాయికి మధ్య డిస్టెన్స్ అది. సరే, సియోనుకున్న ఇంకొక పేరు మోరియా కొండ. మొట్టమొదట సియోను గురించి మెన్షన్ చేయబడ్డప్పుడు దాని పేరు మోరియా కొండ, మోరియా పర్వత శిఖరం. మోరియా. ఓకే, ఏమని రాస్తుంది ఒక్కసారి చెప్పండి. ఒక్కసారి ఉన్నది చెప్పండి. ఎవరైనా తీసి చూసేనా చెప్పండి. మోరియా కొండ గురించిన మెన్షన్ ఏమని చెప్పబడింది? ఉన్నది చెప్పండి. ఎవరు దిగరా? మోరియా కొండ గురించి ఎక్కడ రాసి ఉంటుంది? 22వ అధ్యాయం. చదవండి. మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతనిని అర్పించుమని చెప్పాను. ఓకే, మోరియా అనేది ఒక కొండ కాదు, ఒక దేశం. మోరియా అనే ఒక దేశంలోనికి వెళ్ళి, లేదా ఒక ప్రాంతంలోనికి వెళ్ళి, అక్కడ ఉన్నటువంటి కొండల్లో ఒక కొండ శిఖరం.
అక్కడ ఉన్నటువంటి కొండల్లో ఒక కొండ శిఖరం. యాక్చువల్గా మనం అనుకుంటుంటే మోరియా అంటే ఒక కొండ అనుకుంటాం, కానీ అంటే ఆ ప్రాంతం పేరు మొట్టమొదట మెన్షన్ చేయబడ్డప్పుడు బైబిల్లో ఆ ప్రాంతాన్ని గురించి మాట్లాడినప్పుడు మోరియా అని చెప్పబడింది. నాకు ఒక్కసారి జవాబు చెప్పండి, మోరియా అనే మాటకి అర్థం ఏంటి? మోరియా అనే మాటకి అర్థం ఏంటి? ఎవరైనా? మోరియా అంటే అర్థం ఏంటి? ఎవరు మాట్లాడు? కరువు అన్న. ఆ? కరువు ఎవరు చెప్పారు? ఎక్కడ చూసారు? అన్న. ఋతు గ్రంథంలో అండి. ఏమనుంది? అక్కడ మోయాబు దేశస్తురాలైన ఆ, అక్కడ నేను ఒక పాత వీడియో విన్నాను అన్న. ఆ. అందులో చెప్పాను చెప్పిన కరువు అని. మోయాబా? కరువు కదన్న, కరువు అన్న. ఎక్కడ మాట్లాడుతున్నారు? దేని గురించి మాట్లాడుతున్నారు మీరు? మోరియా అంటే కరువా? ఇంకెవరన్నా? మోరియా అంటే అర్థం ఏంటి? యెహోవా కనిపించే స్థలం అయ్యారు, యెహోవా దర్శించే స్థలం. ఉహు. కాదు. మోరే అంటే మోరే అంటే Chosen by God. టీచర్. మోరే అంటే టీచర్. మోరే అంటే టీచర్. మోరే అంటే టీచర్ని మోరే అంటారు. బాగా వినాలి ఒకసారి ఈ మాట. మనకు రబ్బీ అని తెలుసా? రబ్బీ అంటే బోధకుడు. ఒక బోధకుడు కాకముందు మోరే అవుతాడు. రబ్బీ కంటే తక్కువ స్థానం మోరే. టీచర్ అంటే ఏంటో తెలుసా? సెల్ఫ్ ఇంటర్ప్రిటేషన్ అనేది ఉండదు. మీకు విషయం చెప్తాను. ఇప్పుడు అందరము పాస్టర్లమే, అందరూ ఏది పడుతుంది ఎలా పడితే అలా చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. మనం అడిగే వాళ్ళు ఎవరు లేరు మనల్ని చెప్పాలంటే. కానీ జాగ్రత్తగా వినాలి ఒకసారి ఈ మాట. ఒకరు బోధకుడు కావాలంటే ముందు, అంటే రబ్బీ కావాలంటే ముందు మోరే కావాలి. మోరే కావాలంటే మోరేకుండే మినిమం రూల్ ఏంటో తెలుసా? మోరేని ఎప్పుడు చేస్తారంటే ఒక 5 సంవత్సరాలు ఒక రబ్బీ దగ్గర, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదండి, 5 సంవత్సరాలు ఒక రబ్బీ దగ్గర కూర్చొని ట్రైన్ అయితే రెగ్యులర్గా వాక్య ధ్యానాన్ని అనగా ఈ స్టడీ ఏదైతే మనం చేస్తున్నాం కదా, 5 సంవత్సరాలు కంటిన్యూగా ఉన్నట్టుగా లేకపోతే చేసిన తర్వాత ఆ రబ్బీ మోరేను అనాయింట్ చేస్తాడు. ఏమనంటే ఆ రోజు నుంచి తను చెప్పగలడు, చెప్పడానికి అవకాశం ఇవ్వబడుతుంది. ఆ చెప్పడం తన సొంత చెప్పడం ఏది ఉండదు. సొంతంగా తనకు అనిపించింది, ఊహించింది. మాట చెప్పాలంటే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం చాలా ఈజీ, సింపుల్. ఏది పడితే అది మాట్లాడవచ్చు. ఒక మైక్ ఉంటుంది, ఒక స్క్రీన్ ఉంటుంది, ఒక స్టేజ్ ఉంటుంది, ఎవరైనా మాట్లాడవచ్చు. ఏ భాష పడితే ఆ భాష మాట్లాడవచ్చు. కానీ మోరే అనే అభిషేకం పొందాలంటే ఈ మోరే తన ఇంట్రెస్ట్ని, తన చిత్తమును, తన ఏమి ఉండవు. ఉన్నట్టు ఏది నేర్చుకున్నాడో, ఏది విన్నాడో కోడ్ చేస్తూ, ఇదిగో ఇక్కడి నుంచి నేను మాట్లాడుతున్నాను, ఇక్కడి నుంచి నేను చెప్తున్నానని మాట్లాడతాడు. మోరే మాట్లాడిన తర్వాత ఈ మోరే కొన్ని సంవత్సరాలు ఆ టీచింగ్ చేసిన తర్వాత తను అప్పుడు రబ్బీగా అనాయింట్ చేయబడతాడు. ఓకే, మోరే అవ్వకుండా రబ్బీ అవ్వలేం. మోరే అంటే సొంతం అనేది ఏది ఉండదు. అంటే ఒక వ్యక్తి నేను నాది సొంతం, ఇది దేవుడు నాకు చూపించాడు, ఇది నాకు దేవుడు చెప్పాడు అనేది దాటి దేవుని వాక్యమును ఉన్నట్టుగా తను ఏది నేర్చుకున్నాడో, ఏది గ్రహించాడో
ఒక సిస్టమ్, ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ వేర్లు ఊనుకొని ఉన్న జీవం కలిగిన ఒలివ చెట్టుకు మనం అంటుకట్టబడ్డాం. ఆ అంటుకట్టబడినటువంటి ఆ ఒలివ నుంచి దాన్ని అనుభవిస్తూ అంటే ఈ మోరే అనే ఆయన ఎలాంటి జీవితం అంటే ఎక్కువ మాట్లాడడానికి టైం లేదు, కానీ నాకు ఫస్ట్గా కొన్ని మాటలు చెప్పేస్తే ముగిస్తా. ఒకరు మోరే అవ్వకుండా రబ్బీ కాలేరు. ఒక మాట చెప్తాను నేను. ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ నేను 2001 సంవత్సరం నుంచి టీచింగ్ చేస్తున్నా. 2001 సంవత్సరం నుంచి టీచ్ చేస్తూ ఉన్నాను. తోచింది, అనిపించింది, నేర్చుకున్నది, గ్రహించింది చెప్తూ వచ్చి 2000 సంవత్సరంకి వచ్చేసరికి 2000 ఆ కరోనా దానికి ముందు, ఆ కోవిడ్ కంటే కొద్దిగా ముందు ఒక రబ్బీ దగ్గర జాయిన్ అవ్వడం అనేది ఎలా ఉంటుందో నేర్చుకున్నాను నేను. ఒక రబ్బీ దగ్గర నేర్చుకోవడానికి అసలు అత్యంత కఠినమైనటువంటి పని అది. కూర్చొని నేర్చుకోవడం, గ్రహించడం అనేది అన్ని సంవత్సరాలు చెప్పుండొచ్చు కాక. సో అప్పుడు మనని మనము ఏమంటాం కంట్రోల్ చేసుకోవడం, లేకపోతే ఏది పడుతుంది మాట్లాడకూడదు, ఏది పడుతుంది ఇంటర్ప్రిట్ చేయకూడదు. ఒక అథెంటికేషన్ అనేది కావాలి. అందుకే మళ్ళీ చెప్తున్నాను, వాక్యము సియోన్లో నుండి వస్తుంది. ఆ సియోన్లో నుండి వచ్చే వాక్యానికి ఒక అథెంటికేషన్ ఉంటుంది. ఆ అథెంటికేటెడ్ పర్సనే టీచ్ చేస్తాడు. సో మనకున్న స్వేచ్ఛ ఎంత స్థాయిలో అంటే ప్రతి ఒక్కరము ఆన్ ద స్పాట్లో నిన్న రక్షణ పొందుతాం, ఈరోజు బైబిల్ పట్టుకొని వాక్యం చెప్పుకుంటూ బయలుదేరుతాం. సో కూర్చొని నేర్చుకోవడానికి అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. నేనేం పాస్టర్ల గురించి పాస్టర్లతో మాట్లాడాలని మాట్లాడలేదు, కానీ ఇది ప్రతి వ్యక్తికి సంబంధించింది. సో ఇక్కడ అల్టిమేట్లీ నా పాయింట్ ఏంటంటే, నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, హర్ హసీనాయి నుండి వాక్యం వినపడ్డప్పటికీ, ఆజ్ఞలు వచ్చినప్పటికీ అవి ఎక్కడి నుంచి వస్తాయంటే హర్ మోరియా నుంచి వస్తాయి. దేవుని ఉపదేశం దొరికే పట్టణం నుండి, దేవుని ఉపదేశం టీచింగ్ అంట. మోరియా అంటే యెహోవా ఉపదేశము లేకపోతే టీచింగ్ దొరికే ప్లేస్ అని అర్థం. దేవుని యొక్క టీచింగ్, ఉపదేశం దొరికే స్థలం అని అర్థం. ఆ ఉపదేశం దొరికే దేశం అది. సో ఇదే యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో రాస్తుంది. అదంతా కూడా యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో ఐజయా 2nd చాప్టర్లో, ఈ 2nd చాప్టర్లో వెళ్ళేటప్పుడు మీకు తెలుసా, సియోనులో నుండి యెహోవా ధర్మశాస్త్రం వినబడతా ఉంది. ఆయన మందిర పర్వత శిఖరము అన్ని శిఖరముల కంటే పైకి ఉన్నత స్థలంలో హెచ్చించబడుతుంది. ఆ హెచ్చింపబడిన తర్వాత అక్కడ నుండి దేవుని వాక్యం నేర్చుకోవడానికి అన్ని జనులందరూ వస్తారు. వాళ్ళు ఎక్కడికి రావాలంటే హర్ హసీనాయ్. హర్ అంటే మౌంటైన్, హర్ హసీనాయ్ అంటే ద సీనాయి, మౌంట్ సీనాయి అని అర్థం. సో సీనాయి లేకపోతే సీనాయి కొండకి ఎవరు వెళ్ళాల్సిన అవసరం లేదు. సీనాయి కొండ బానిసత్వానికి సంబంధించిన కొండ అది. కానీ బానిసత్వం నుంచి బయటికి తీసుకురావడానికి బానిసత్వంలో ఉన్న వారితో మాట్లాడేది అరేబియా దేశంలో ఉన్న 500 కిలోమీటర్ల అవతల ఉన్నటువంటి ఆ కొండ. ఇది హగరుకు సూచన అని చెప్పి రాస్తుంది. అయితే సియోనుకు వచ్చేసరికి సియోను స్వరం సీనాయి నుంచి వినిపించుండొచ్చు కాక, కానీ దేవుడు మాట్లాడింది మాత్రం సియోను నుండి అని ఒక ప్రత్యక్షతలో నుంచి మాట్లాడుకున్నాం. సియోను అనే స్థలంలో నుండి దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే గమనించండి ఒకసారి వచనం చదవండి ఒకసారి. ఎవరైనా యెషయా గ్రంథం 2వ అధ్యాయం ఒకసారి మొదటి నుంచి చదవండి ఒకసారి. యెషయా గ్రంథం 2వ అధ్యాయం ఫస్ట్. అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలమున సియోన్లో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేము నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. జనములు యెహోవా వాక్కు ఎక్కడి నుంచి? సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. దేవుని వాక్కు బయలు వెళ్ళే స్థలం అది. జనములు అక్కడికి వస్తారు. సరే, పాయింట్ ఏంటంటే ఈ సీనాయి నుండి కాదు సియోనుకు. అంటే మనం ఈ వారం ధ్యానించిన భాగంలో
ఏదైతే దేవుని దర్శనం ఉందో ఆ దర్శనం యొక్క ఒరిజినల్ సియోన్ నుండి అని అర్థం. అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ఈ సియోన్లో నుండి దేవుని వాక్యం బయలు వెడలుతూనే ఉంది. అయితే పాయింట్ ఏంటంటే ఇందాక నేను అన్నట్టుగా ఆ సియోనుకు నడిపించడానికి ఈ మేఘం మనల్ని తీసుకెళ్తాం. ఆ సియోనుకు తీసుకెళ్ళడానికి మేఘం మనల్ని నడిపిస్తాం. మళ్ళీ రిపీట్ చేస్తాను ఈ మాట. మనం ఉన్న చోట మేఘం ఉండదు, మేఘం ఉన్న చోట మనం ఉండాలి. మేఘము ఆగితే మనం ఆగాలి, మేఘం కదిలితే మనం కదలాలి. మేఘము బయలుదేరితే మేఘము లేచి కదిలినప్పుడు అందరు రెడీ అయిపోయి బయలుదేరాలి. అంటే ఎవ్రీ టైమ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద మూవ్ ఆఫ్ ద అంటే ఆ యొక్క మేఘాన్ని, దాని యొక్క మూమెంట్ని గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. ఇందాక నేను అన్నట్టుగా సియోన్లో నుండి వచ్చే వాక్యము దానికి ఒక అథెంటికేషన్ ఉంది. ఆ అథెంటికేషన్లో నుండి దాని గురించిన వివరణ తెలియని ఏ వ్యక్తి కూడా, ఆ వివరణ తెలియని అంటే మోరే అంటే టీచింగ్ అని చెప్పాను కదా, టీచర్ అని చెప్పాను కదా. ఈ మోరేకి ఉన్న అంటే చాలా డిసిప్లైన్ అయిన తర్వాత కానీ మోరే అనాయింటింగ్ అనేది చేయబడదు. ఇంకోటి ఏంటంటే ఈ మోరేకి ఆర్గ్యుమెంట్ చేసే హక్కు లేదు, ఆర్గ్యూ చేయడానికి లేదు. ఈ మోరేకి లేకపోతే ఏమంటామంటే వాదనలు పెట్టుకోవడానికి, నాకు తెలుసు కదా అని చెప్పేసి ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర పోయి వాదించడానికి, ఆర్గ్యుమెంట్ చేయడానికి. మనం ఎలా అంటే కొంచెం తెలిసినోడు కథం స్టార్ట్ చేసేస్తాడు, వాక్యం జస్ట్ డిస్కస్ చేయడం స్టార్ట్ చేస్తాడు, లేకపోతే ఏమంటామంటే వాదనలు పెట్టుకోవడం మొదలు పెడతాం. అసలు విషయం ఏంటంటే నిజంగా తెలిసినోడు అదేదో అంటాం కదా, నిండుకుండా ఒలకదని. సో అది ఒలికిపోదు. అంటే చెప్పడానికి కాదు కదా, లేకపోతే మాట్లాడడానికి కాదు కదా, ఆర్గ్యూ చేయడానికి, లేకపోతే ఎవరైనా ఏదైనా క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పడానికి కూడా అవకాశం లేదు. సో ఎందుకు ఆన్సర్ చెప్పకూడదు అంటే మనకు తెలియదు కాబట్టి. మనకు తెలియని దాని గురించి ఒకవేళ నిలబడి మనం ఇప్పుడు వాదించే వాళ్ళందరూ కూడా వాళ్ళని ఒక మంచి పర్స్పెక్టివ్లో మాట్లాడారంటే వాళ్ళందరికీ ఒక గుడ్ ఒపీనియన్ ఉంది, వాళ్ళ ఫేవరెట్ హీరో పక్షంగా నిలబడి వాదిస్తారు. అలాగే వాళ్ళు ఫేవరెట్గా భావించే వాళ్ళ దేవుని పక్షంగా నిలబడి వాదిస్తున్నారు. కానీ ఆ దేవుని గురించి తెలియాలంటే మాత్రం వచ్చి కూర్చొని ఒక డిసిప్లిన్, ఒక క్రమంతో కూర్చొని మేఘం యొక్క యాజమాన్యం క్రింద నడవాలి. ఆజ్ఞాతిక్రమం, అవిధేయత అనే యాజమాన్యానికి చనిపోయి ఆజ్ఞను అనుసరింపజేసి నడిపించే ఆ మేఘము పరిశుద్ధాత్మ నడిపింపు క్రింద నడిపించబడుతూ ఉండడం అనేది ఒక డిసిప్లైన్, ఒక క్రమభరితమైనటువంటి టీచింగ్ కింద జీవించడం అనేది మన జీవితాన్ని మారుస్తుంది. ఆ జీవితాన్ని మార్చబడే కొద్దీ మనము లెవెల్స్లోకి ఎదుగుతాం. దేవునికి స్తోత్రం. చాలాసార్లు అడుగుతూ ఉంటారు, మేము ఎక్కడ మార్చుకోవాలి, మాకు చాలా సంకటాలు ఉన్నాయి, మాకు చాలా రోగాలు ఉన్నాయి, మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. వాటన్నిటిలో దేవుడు నీతో మాట్లాడేది ఒక విషయం అంటే జస్ట్ గెట్ డిసిప్లైన్డ్. క్రమపరచబడుట అనేది ఒక్కటే, ఆ ఒక్క బటన్ నొక్కితే చాలు. ఈ ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది, క్రమపరచబడుట అనే ఆ యొక్క బటన్ నొక్కితే చాలు, నీ కొరకు సముద్రం ఓపెన్ అవుతాయి. రోగాలు వచ్చాయి, రోగం నుంచి స్వస్థత, విడుదల. రోగం నుంచి స్వస్థత, విడుదల ఎప్పుడు కలుగుతుంది? ఆ యొక్క దేవుని దృష్టికి న్యాయమైనది ఏదో చేయడం మొదలు పెట్టగానే, నా దృష్టికి నాకు న్యాయం అనిపించింది చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను, నాకు నచ్చిన దారిలో వెళ్ళిపోతున్నాను. బట్ మేఘం కదులుతుందా లేదా? మేఘం యొక్క నడిపింపు క్రింద మనం కొనసాగుతున్నామా లేదా? ఒక టీచింగ్, ఒక ఉపదేశం, ఒక సమాజం ఎటు కదులుతూ ఉంది, సమాజం నడిపింపు ఎటు కదులుతూ ఉంది, మేఘం కదులుతుందా లేదా, మేఘం వైపు వెళ్తున్నామా లేదా? ఇవి ప్రధానమైనటువంటి విషయాలు. ఇవి మన జీవితంలో ఉన్న రోజువారీ మన సంకటాలు, మన రోగాలు, తర్వాత దేవుని సన్నిధి తోడు అనుభవించలేకపోవడాలు, లేకపోతే వాదనలు, ఈ మెరీబా లాంటి స్థలాలు, వీటన్నిటిని అధిగమించడానికి ఒకటే ఒక బటన్, ఒకటే ఒక స్టెప్ ఏంటంటే గెట్ డిసిప్లైన్. క్రమపరచబడదుము గాక. దేవుడు క్రమపరిచి మనల్ని తన క్రమంలో నడిపించి, దీవించి, ఆశీర్వదించి, స్థిరపరిచి వర్ధిల్ల చేయను గాక.
ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, మహోన్నతుడా, కృపగల దేవ, మీకు వందనాలు. ఈ దినం ఏకీపించిన ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తెను బట్టి మీకు వందనాలు. వారి వారి వ్యక్తిగత జీవితాలు, వారి వారి ఇదిగో పరిస్థితులు సమస్తం మీ దృష్టికి తేటగా వివరంగా కనపడుతుండగా స్తోత్రం చెల్లిస్తా ఉన్నా. క్రీస్తు గొప్ప నామమున ఏకీవించిన ప్రతి వ్యక్తిని మీ హస్తాలకు అప్పగిస్తాం. దీవించి ఆశీర్వదించి ఇదిగో మీ సన్నిధిని అనుగ్రహించండి. మీ కాపుదల భద్రత అనుగ్రహించండి. స్తుతి, స్తోత్రం, ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తున్నాం. క్రీస్తు గొప్ప నామమున ఇదిగో నేను ప్రభు ఈ సమయంలో విజ్ఞాపన చేస్తా ఉన్నా. దీవించి ఆశించి స్థిరపరచండి. సమస్తం సమకూర్చి జరిగించమని ప్రార్థన చేస్తా ఉన్నా. వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. థ్యాంక్ యూ లార్డ్. మనోనేత్రాలు వెలిగించండి. జ్ఞానము, ప్రత్యక్షత కలిగిన మనస్సు దయచేయండి. ఏకీవించిన ప్రతి వ్యక్తిని మీ హస్తాలకు అప్పగిస్తాం. మీ సన్నిధి ప్రతి వ్యక్తికి తోడుగా ఉంచి వారి వారి పరిస్థితుల్లో ఇదిగో మీ కనికరం, మీ కాపుదల, మీ భద్రత, మీ నడిపింపు ప్రతి ఒక్కరు అనుభవించడానికి సహాయం దయచేయండి. వారున్న స్థితిలో వారిని జ్ఞాపకం చేసుకోండి. స్తోత్రం నాయన. ఆశీర్వదించమని ప్రార్థన చేస్తాం. మీ నెమ్మది అనుగ్రహించండి. మీ కృపలు కుమ్మరించమని వేడుకుంటూ స్తుతి, స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావం ఇస్తాం. వారి వారి ఛాలెంజెస్ అన్నింటిలో అత్యధికమైన విజయం దయచేయమని వేడుకుంటూ స్తుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతిమాలి వినయంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆశీర్వాదాలు మా మీద పాట. ఆశీర్వాదంతో సెలవు తీసుకోండి. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమీశా. ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము మారించుము దేవా. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానము, నిబంధన సాక్ష్యము సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. షాలోమ్ అన్న. షాలోమ్, షాలోమ్ అండి. షాలోమ్ అన్న. షాలోమ్. షాలోమ్. షాలోమ్ అన్న. అందరికి షాలోమ్. షాలోమ్ పాస్టర్ గారు, అందరికీ షాలోమ్. అయ్యగారు షాలోమ్. అయ్యగారు అందరికి కూడా షబ్బాత్ షాలోమ్. షాలోమ్ అయ్య గారు, అందరికి శుభాత్ షాలోమ్. షబ్బాత్ షాలోమ్. షబ్బాత్ షాలోమ్. Recording